ఇంజక్షన్ చేస్తారు అంతే. ఏం చెప్పు. ఎల్సీ తీసుకొని ఎల్టీలో పనిచేస్తున్నాగా ఎల్సీ ఏం రిటర్న్ ఏం కాలేదు. ఇండస్ట్రియల్ సప్లై ఏదో ప్రాబ్లం వల్ల షాక్ తగిలింది. ఏం కాలేదు, ఇబ్బంది లేదు, బాగుంది అంతే సార్. ఇక్కడ పైన స్ప్రో కోల్పోయినట్లున్నారు. మా కళ్ళు తిరిగింది అంతే. మళ్ళీ కొంతసేపు తర్వాత మా స్టాఫ్ వచ్చి దింపి హాస్పిటల్ తీసుకొచ్చాం. అంటే అధికారులు పారిపోయి మీ తోటి అధికారులు పారిపోయిన అంటున్నారు కదా సార్. ఉన్నారు లైన్ మ్యాన్ అంతా పక్కనే ఉన్నారు. మళ్ళీ గ్రేట్ జేఎల్ఎం పిల్లలు వచ్చి దించి హాస్పిటల్ తీసుకొచ్చారు. మీ పేరు? మహేంద్ర. ఎక్కడ అది? సబ్స్టైన్లో ఫీల్డ్ అసిస్టెంట్, గుండుగల్ సబ్స్టైన్లో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? 14 years, 14 ఏళ్ళు. 14 years కానీ. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇబ్బంది ఏం లేదు, ఈరోజు పంపిస్తామన్నా. సార్, హైవేలో స్ట్రీట్ లైట్ ఫీజు పోయింది అని తెలిసిన వెంబడే మా లైన్ మ్యాన్, మా ఏఎల్ఎం, ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి మహేంద్ర వీళ్ళు వెళ్ళారు. ఎల్సీ తీసుకున్నారు 3 ఫీడర్లో. ఎల్సీ తీసుకొని ఫీజులు వేశాడు. అసలు అవుట్ గోయింగ్ ఒక ఫీజు వేశాడు. ఇంకా ఇన్కమింగ్ చుట్టేటప్పుడు జస్ట్ ఆ స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ వచ్చినప్పుడు ఆయన పైన ఎక్కినాడు కాబట్టి ఆ టెన్షన్లో అట్లా కిందకు వంగిపోయినాడు. వంగిపోతే మళ్ళీ మా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి అతన్ని కిందికి దించి మా వెహికల్లోనే హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. అసలు అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా ప్రశాంతంగా ఉన్నాడు. మీకు కావాలంటే పేషెంట్తో కూడా మాట్లాడండి. ఇది ఇండస్ట్రీలో ఏదో ఒక యూనిట్లో జనరేటర్ చేంజ్ ఓవర్స్ ఇచ్చేదో డైరెక్ట్ అయిపోతుంది. అందువల్ల దాన్ని కూడా చూసి మేము రెక్టిఫై చేసుకుంటాము. అంతేగాని ఇంకా వేరే వాళ్ళు చెప్పినట్టుగా అతను చనిపోయినాడు అని వదిలేసి వెళ్ళిపోవడం అవంతా ఫేక్ న్యూస్. దయచేసి మీరు దీన్ని కొద్దిగా ప్రజలకు తెలియపరచాలని కోరుతున్నాను. సార్, మీ పేరు? సార్, నా పేరు రామకృష్ణ. నేను అసిస్టెంట్ ఇంజనీరు, గంగవరం మండలం.